గ్రామ ఖాతా నిర్వహణ. ఈ గ్రామ ఖాతా ఏంది అంటే గతంలో చెప్పినాం మనం భూభారతి. ఈ భూభారతి చట్టంలో గ్రామ ఖాతా నిర్వహించాలని చెప్పేసి ఒక ఒక అంశాన్ని చేర్చారు. కానీ అది నీరు గారిపోతుంది. అనుకున్న లక్ష్యాలను అయితే చేరుకుంటలేదు. ఏంది ముచ్చట అంటే ఒక సర్వే నంబర్‌లో ఇప్పుడు ఒక ఊరు తీసుకుంటే యూనిట్‌గా ఆ ఊర్లో ఒక సర్వే నంబర్‌లో గాని అన్ని సర్వే నంబర్‌లలో మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి? భూమి కొనేటోడు ఎవడు కొంటుండు? అమ్మేటోళ్ళు ఎవరు అమ్ముతుర్రు? ఎంత భూమి అమ్ముతుర్రు? ఎంత భూమి కొంటుర్రు? దాంట్లో ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఆ వక్ఫ్ బోర్డు భూమి ఎంత ఉంది? దేవాదాయ శాఖ భూమి ఎంత ఉంది? అటవీ శాఖ భూమి ఎంత ఉంది? ఇట్లా అన్ని వివరాలలో జరుగుతున్నటువంటి మార్పులు, చేర్పులు, లావాదేవీలకు సంబంధించి ఒక రికార్డు మెయింటైన్ చేయాలని చెప్పేసి భూభారతి చట్టంలో స్పష్టంగా పెట్టిరు. కానీ మన అధికారులు మొద్దు ఎదురబోతున్నారు. సో ఆ రికార్డులను క్లియర్ గా మెయింటైన్ చేయట్లేదట. దానివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకుంటలేరు. సో అట్లా మెయింటైన్ చేస్తే ఏమైందంటే ఈ ఆన్లైన్ గతంలో ఆన్లైన్ ఉండడం వల్ల కొంతమందికి ఈ విలేజ్లలో ఉన్న వాళ్ళకి సాంకేతికత లేక ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ చూసి ఆ రికార్డులు తీయమంటే వాళ్ళు ఇయ్యక ఇట్లా చాలా ఇబ్బందులు పడేది. ఇప్పుడు గ్రామ పంచాయతీలనే మంచిగా రికార్డులు మెయింటైన్ చేసారు అనుకో, ఆ ఊరికి సంబంధించి ఊకే మండల ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. ఆ ఊరికి సంబంధించిన అన్ని రికార్డులు, అన్ని భూముల వివరాలు, ఆ లావాదేవీలు అలా చేస్తే ఏదైనా నీకు భూ సమస్య వచ్చినప్పుడు సెక్రటరీకి ఇచ్చి ఆర్టీఐ కింద అడిగిన ఇస్తాడు, ఒట్టి అప్లికేషన్ పెట్టుకున్నది ఇస్తాడు. అప్పుడు ఒక పారదర్శకత అనేది పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గ్రామ ఖాతాల నిర్వహణకు గ్రహణం అనే వార్త చూస్తున్నాం మనం. వీళ్ళు ఏమంటారు అంటే భూభారతి చట్టంలో స్పష్టంగా పేర్కొన్న పట్టించుకోయే యంత్రాంగం నకలు తీసి భద్రపరచాల్సి ఉన్నా కూడా పట్టింపు లేదు. ఏంది? ఓ సర్వే నంబర్లో ఓ ఏ రకం భూమి ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఏమైనా జరిగిందా, లేకపోతే యాజమాన్య హక్కుల మార్పు జరిగిందా, ఇట్లాంటి కీలక సమాచారాన్ని పహాని పత్రాలు అయితే వెల్లడిస్తే మనందరినీ ముచ్చట్నేది. అయితే గ్రామం కేంద్రంగా సమస్త భూముల సమాచారాన్ని గ్రామ ఖాతా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే భూభారతి ROR 2025 యాక్ట్ లో పహాని గ్రామ ఖాతాల నిర్వహణ అంశాన్ని చేర్చారు. సో భూముల యాజమాన్య మార్పిడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాన్యువల్ గా నమోదు చేయాలని స్పష్టంగా రాసిరల్లా. మాన్యువల్ గా అంటే చేతి రాజుతోటి రాసి పెట్టాలి. ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ అంశాన్ని రెవెన్యూ యంత్రాంగం అమలు చేయడం లేదు. ఎడ చేస్తారు వాళ్ళు? మంచిగా 10-11 పోవాలి ఆఫీస్కి, అటు ఇటు ఈ ట్రాఫిక్ వాళ్ళని అడిగేటోళ్ళు లేవు. తర్వాత ఒక గంట సేపు ఫైల్ అటో ఇటో తిరిగేయాలి. రిజిస్ట్రేషన్ ఏమంటే చూడాలి, వేలు అటు పెట్టి. మధ్యాహ్నంగానే భోజనం 2-3 గంటల దాకా అటు ఇటు ఫ్యాన్ గాలి కింద అటాని ఇటాని టైం పాస్ లో రీల్స్ చూసేయాలి. ఆయన సాయంత్రం 4:30 నుంచే డబ్బా గిన్నెలు చదువుకునే వరకు టైం అయిపోతుంది. వీళ్ళు ఫీల్డ్కి పోయేది అన్నాడు. ఆ ఫీల్డ్కి ఎన్నడో నాడు ఫీల్డ్కి పోతే ఈ ఎంపీడీ వీళ్ళు మిగతా ఆఫీసర్లు అయితే కాదు, కథ వేరే కాదు. మీకు కొత్త ఏ పని అవసరం లేదు. నేను భూభారతి అవగాహన సదస్సులు పెట్టినప్పటి నుంచి కూడా చెప్తున్నా ఉన్నా ప్రభుత్వానికి, ఈ రెవెన్యూ యంత్రాంగానికి నెలలో ఒక 4-5 సార్లు ఫీల్డ్ విజిట్లు అంటే గ్రామ సభలు వాళ్ళతో పెట్టిపోయిరని చెప్పిన. సింపుల్, నెలలా కనీసం 2 వారాలు గ్రామ సభలు పెట్టాలి వాళ్ళకి. ఏదో ఒక ఊర్లో కూర్చోవాలి. ఆ ఊర్లో A to Z ప్రతి సమస్య పరిష్కారం అక్కడిక్కడ పరిష్కారం చూపే విధంగా యంత్రాంగం మొత్తం పోయి కూర్చోవాలి. టెంట్ వేసుకొని కూర్చోవాలి. కావాలంటే ఆ ఊరోళ్ళు రైతులు భోజనం పెడతారు మంచిగా, మామిడిగా తొక్కేసి పెరిగేసి. ఇక గీసటి పని చేయించాల్సింది. ఇక్కడ మళ్ళా వీళ్ళకు ప్రోటోకాల్ సమస్యలు ఒకటి. ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాలి. ఈ మంత్రులకు పతాకం వాళ్ళకు కావాలని ప్రతి కౌన్సిలర్ రోడ్డు పోసినప్పుడల్లా రిబన్ కటింగ్ రావాలి, ఆ ఇన్ఛార్జ్ పిలిచినప్పుడు పోవాలి, ఎమ్మెల్యే పిలిచినప్పుడు పోవాలి, మంత్రి, ఇవన్నీ బంద్ చేయరా? ఎక్కడ స్థానిక సంస్థల లీడర్లు ఉంటే వాళ్ళే పని చేసుకుంటారు. ఏ యంత్రాంగం ఉంటే ఆ యంత్రాంగం నామినేటెడ్ పదవులు అవన్నీ ఎందుకు పనికి మాలు ఇచ్చినాం మనం? వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని మంత్రికి ఏదో ఒక రోజు నెలలో 1-2 సార్లు పెట్టుకుంటే అన్ని షెడ్యూల్ అయ్యేటట్టు చూడాలి. మంత్రి వచ్చినప్పుడల్లా కలెక్టరేట్ పాపం వీళ్ళందరూ ఉరకాలి. వాళ్ళ అధికార సైడ్ కూడా చెప్తున్నాను ముచ్చటం వల్ల మమ్మల్ని అంటున్నాను అనుకోకూరి. ప్రోటోకాల్ పేరుతోటి వాళ్ళు సగం కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి కూర్చుంటే పొద్దుగాల ఏ కుల సర్టిఫికేట్ గురించో లేకపోతే క్యాస్ట్ మన ఇన్కమ్ సర్టిఫికేట్ గురించో ఈ రైతు లేకపోతే వాళ్ళు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పోయి MRO ఆఫీస్ కాడ వాళ్ళు పడిగాపులు గాయాలి. ఆ MRO ఆఫీసులలో ఇంతటి మంచినీళ్ళు తాగడానికి దిక్కుంటే అంటే అవి దిక్కుండే కూర్చోనికి జాగ్ ఉండదు. సో ఇట్లా ఒక్కదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగంతో పని చేయించుకునే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి నెల 2 వారాలు గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉద్యోగం వేయాలి. అప్పుడైతే అన్ని చక్కగా అవుతాయి. అన్నింటికీ పోర్టల్ పైన ఆధారంతో సమస్యలు వస్తున్నాయి, అవస్థలు అవుతున్నాయి. యజమానులు, హద్దులు, వారసత్వ బదిలీ, బహుమతి, నాలా తదితర అంశాల్లో క్రయ విక్రయాలు జరిగినప్పుడల్లా భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాయి. అయితే కొత్తగా విస్తీర్ణాల కొనుగోలుతో ఖాతాల్లో భూ విస్తీర్ణం పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడు 1936లో వేసినాయి ఏంటి సర్వే, 1936లో జరిగిన భూముల సర్వే ప్రకారమే ఇంకా కూడా దస్తనాలు ఉన్నాయి. ఇక 2014 ముందు 2-3 ఏళ్లకు ఒకసారి కంప్యూటర్లో నమోదైన వివరాలను కొంత ప్రింట్ తీసి క్షేత్రస్థాయిలో విచారణ జమాబందీ చేపట్టేటోళ్ళు.
కాకపోతే ROR 2020 వచ్చాక పహారీలో 32 కాలమ్స్ కుదించేసిరు. మరోవైపు రాష్ట్రంలో ధరణి చట్టం పోర్టల్లో అమల్లోకి వచ్చిన తర్వాత పోర్టల్లో ఉన్న భూముల సమాచారం మినహా కార్యాలయాల్లో ఎలాంటి సమాచారం పత్రాలు ఉండేవి కావు. దీంతో దేనికైనా పోర్టల్ పైన ఆధారపడాల్సి వచ్చేది. సో గ్రామీణులకు సాంకేతికత అందుబాటులో లేక ఇబ్బందులు పడేటోళ్ళు ఈ భూ ఆక్రమణలకు పెరిగిపోయేందుకు ఇది కూడా ఒక కారణమైంది. ఎందుకంటే అవైలబిలిటీ లేవన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. అయితే మార్పులు చేసిన ఫలితం ఏది? ఏం మార్పులు తీసుకొచ్చారు వీళ్ళంటే, ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న ఈ కీలక సమస్యలు రాష్ట్ర సర్కారు గుర్తించి గత ఏడాది ఏప్రిల్లో ROR 2025 తీసుకొచ్చింది. అయితే భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చి వచ్చినప్పుడు కూడా కొత్త చట్టంలో గ్రామ ఖాతాల నిర్వహణకు సెక్షన్ 13 నిబంధన 12 తీసుకొచ్చింది. దీంట్లో దాని ప్రకారం నిర్ణీత కాలంలో జరిగిన క్రయ విక్రయాలు సహా అన్ని లావాదేవీలకు సంబంధించిన ఆన్లైన్లో ఉన్న దస్తాలను ప్రతి సంవత్సరం, ఇప్పుడు భూభారతి చట్టంలో ఏం పెట్టిరు, సెక్షన్ 13 ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 తారీఖు వరకలా ఆ ఊర్లో జరిగినటువంటి భూములకు సంబంధించిన ప్రతి లావాదేవీని రాసి పెట్టాలి. డిసెంబర్ 31 తారీఖు రెడీగా ఉండాలన్న. మరి 2025 డిసెంబర్ 31 చేసిరా అంటే చేయలేదు. 2026 డిసెంబర్ కూడా దగ్గరికి వస్తుంది. అడిగేసి డేట్ కళ్ళు మూసి తెరిచే లోపల ఆ డిసెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ డిసెంబర్ 31న నకలు చేసి వాటి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ లెక్కన 2025 సంవత్సరంలో జరిగిన భూ లావాదేవీల వివరాలు కార్యాలయంలో మాన్యువల్ గా అందుబాటులో ఉండాల్సిన ఉన్నా ఎక్కడ కూడా లేవు. మాన్యువల్ పత్రాలు అందుబాటులోకి వస్తే తమ గ్రామంలోని భూ వివరాల్లో మార్పులను గుర్తించేందుకు గ్రామస్తులకు అవకాశం ఉంటుంది. తద్వారా హక్కులకు జవాబుదారీతనం చేకూరుతుందనేది సర్కారీ యోచన. క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ప్రజలు పేర్కొంటున్నారు. ఇట్లా పోర్టల్లో ప్రింటర్లు మూలకు పడ్డాయట. అప్పుడు ధరణి ఉన్నప్పుడు ఏవో మన ఈ ప్రింటర్లు అవన్నీ ఇస్తారు కదా, జిరాక్స్ మిషన్లు అవి ఇవన్నీ, అవి ఇట్లా మెయింటెనెన్స్ పైసలు చేయలేదు. అవి ఏడి అనే మూలకు పడ్డాయి. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన 2020లో ప్రభుత్వం తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కంప్యూటరు, ఒక ప్రింటర్లను మంజూరు చేసింది. ఆ తర్వాత వాటి నిర్వహణకు నిధులు కేటాయింపు సక్రమంగా జరగలేదు. దీంతో అవి మూలన పడ్డాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ప్రింటర్లు పనిచేయకపోవడంతో క్రయ విక్రయాల అనంతరం అప్డేట్ అయిన భూ విస్తీర్ణాలు పాస్ పుస్తకాల్లో ప్రింట్ చేసి ఇవ్వడం లేదనేది విమర్శలు కూడా ఉన్నాయి. సో రకరకాల విమర్శలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. భూమి ఉన్నప్పటి నుంచి తీరని సమస్యగా భూమి సమస్యలే సో మనం చెప్పుకుంటూనే ఉంటాం. సో భూభారతిలో పెట్టినటువంటి ఈ కొత్త నిబంధన గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ఏదైతే జమాబందీ అంటామో లేకపోతే గ్రామ ఖాతా అని పెట్టినామో ఆ గ్రామ ఖాతాలలో ఈ డేటాను వీళ్ళు భద్రపరచట్లేదు, రాయట్లేదు. ప్రింటర్లు ఏడా పనిచేతలో వీళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేయరు, అవి సాపి చేయించరు. గ్రామాలల్లో ఈ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే కనీసం 2026 డిసెంబర్ 31 వరకు డేటా రెడీ చేస్తే కొంత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు కొంత హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది.